ఇక డీటెయిల్స్ చూస్తే జాతీయ గేయం వందే మాతరం గురించి రచించినటువంటి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం ఘనంగా సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశేష పాల్గొని అధికారులతో కలిసి వందే మాతరం గీతాన్ని ఆలపించారు. వందే మాతరం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఆత్మ లాంటిదని, స్వాతంత్ర్య సమరయోధుల్లో దేశభక్తిని జ్వలితం చేసిన గీతం ఇదేనని కలెక్టర్ అన్నారు. దేశ చరిత్రలో వందే మాతరం గీతం ప్రాధాన్యత అపారమైందని, ప్రతి భారతీయుడి హృదయంలో దేశాభిమానాన్ని మేలుకొలిపిన శక్తి ఈ గీతమే అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించబడిందని కలెక్టర్ వివరించారు. మహాకవి బంకిం చంద్ర చటర్జీ భారతీయ సంస్కృతికి చేసినటువంటి సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కీర్తించారు. ఈ గీతం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. సో అందుకే దేశవ్యాప్తంగా మనము ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వందే మాతరం 150 జయంతి కార్యక్రమం ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ప్రాంగణంలో జరుపుకోవడం జరుగుతుంది. వందే మాతరం సంబంధించిన 150 ఇయర్స్ 150 ఏవైతే జయంతి ఉన్నాయో దానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది గౌరవ బంకిం చంద్ర చటర్జీ వారు 150 ఏవైతే సంవత్సరం ఉన్నాయో వారికి రచయిత బంకిం చంద్ర చటర్జీ గారు ఈ ఏవైతే నేషనల్ సాంగ్ రాశారు అప్పుడు యాక్చువల్గా అన్ని కమ్యూనిటీస్కి ఇది భారత్ ఏవైతే స్వతంత్రం పోరాటం ఉన్నాయో అందరికీ ఒక స్ఫూర్తి ఇవ్వడం జరిగింది. అంటే ఆ సాంగ్లో కూడా మీరు ఒక్కొక్క శబ్దంకి అర్థం చేసుకుంటే మన మనసులో ఒక ఎనర్జీ లాగా ఇది ఒక తయారవుతాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు మనం యాక్చువల్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఈ 150 ఏవైతే సంవత్సరం అయినాయో అది మంచిగా ఒక కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క స్కూల్లో కూడా మనం వందే మాతరం సాంగ్తో పాటు అంటే నేషనల్ యాంథమ్తో పాటు ఈ 2 సాంగ్స్ అంటే కంపల్సరీగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క స్కూల్లో జరుపుకోవడం ఎందుకు జరుగుతుంది అంటే పిల్లల మధ్యలో కూడా నేషనల్ ఫీలింగ్ కానీ, నేషనల్ ప్రైడ్ కానీ, మనం స్వతంత్ర పోరాటంలో అప్పుడు ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత కృషి చేశారు, ఎంత పోరాటం చేశారు, అప్పుడు ఉన్న పరిస్థితి ఏది, ఇప్పుడున్న పరిస్థితి ఏది. అప్పుడు ఒక సాంగ్ రాయాలి అంటే కూడా ఆలోచన చేయాలి. బ్రిటిష్ టైంలో ఉన్నప్పుడు అంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు. అప్పుడు ఒక సాంగ్ రాయాలి అంటే బంకిం చంద్ర చటర్జీ గారు అట్లా సాంగ్ రాయడానికి అంత వారికి ఎక్కడి నుంచి ఆలోచన వచ్చింది, అంత ఎక్కడి నుంచి శక్తి వచ్చింది. అప్పుడు సెడిషన్ యాక్ట్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అప్పుడు ఏం లేవు. సో ఆ టైంలో కూడా వారు ఒక ఆలోచన చేసి ఒక సాంగ్ రాసి అందరికీ ఒక స్ఫూర్తి కలిగిన వారు. సో వారికి కూడా మనం అందరూ కూడా శ్రద్ధాంజలి కూడా అర్పించేయాలి. మనం ప్రతిరోజు మనం ఉన్న వంతు వరకు అధికారులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రజలు కావచ్చు, సమాజంలో కూడా మనం భారతదేశం కోసం, మనం సమాజం కోసం ఏమేం మంచి చేయగలుగుతామో దానికి ఆలోచన చేసి ఈ సాంగ్ ద్వారా కూడా స్ఫూర్తి తీసుకొని మన భారతదేశం, మనం సమాజం అన్ని రంగంలో కూడా ముందుకు వెళ్ళాలి.